వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన సీఎం జగన్. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున వెల్లడి. విద్యార్థి అమర్నాథ్ కుటుంబానికి ప్రభుత్వం అండ. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, మంత్రి జోగి రమేష్ భరోసా. ఫీజు రియంబర్స్మెంట్ ఆన్లైన్ పద్ధతిని తొలగించుకుంటే పెద్ద ఎత్తున ధర్నా. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ హెచ్చరిక. విద్యార్థి అమర్నాథ్ సజీవ దహన కేసును ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారించాలి. సిపిఎం ఏపీ కార్యదర్శి వర్గ సభ్యురాలు రమాదేవి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశ చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో జిల్లా స్థాయి జగనన్న ఆణిముత్యాలు, ప్రతిభా పురస్కారాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య ప్రాధాన్యత గుర్తించి పేదరికం వల్ల పిల్లల చదువులు ఆగిపోకూడదని విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిందని అన్నారు. పాఠశాలలను 3 దశల్లో నాడు నేడు కార్యక్రమం కింద వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పేద పిల్లల చదువు కోసం అమ్మఒడి, వసతి దీవెన, విదేశీ విద్యా కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ, విద్యార్థులు విద్య మీద దృష్టి పెట్టి చదవాలన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 24 మందికి, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 14 మందికి 14.55 లక్షల రూపాయల చెక్కులను మంత్రి, జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మార్కెటింగ్ సహకార ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మారెడ్డి, అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, విద్యాశాఖ ఆర్జేడి సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్, విద్యాశాఖ అధికారి ఎస్ నిరంజన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఆ ఫెసిలిటీస్ కావచ్చు, మళ్ళీ గ్రామాల్లో గవర్నమెంట్ నుంచి 4 నేడు స్కీమ్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అలాగే జగనన్న విదేశీ విద్య కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, వసతి కావచ్చు, ఇలా విద్యకు సంబంధించి ఈ కంట్రీలో, దేశంలో హైయెస్ట్ గా విద్య మీద ఖర్చు పెడుతున్న స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇది గర్వంగా ఆంధ్రప్రదేశ్. ఇంత ఖర్చు ఒక షూ దగ్గర నుంచి, పిల్లవాడికి షూ దగ్గర నుంచి, అలాగే చదువుకోవడానికి, చదువుకున్న తర్వాత ఇలా మంచి ర్యాంక్ వచ్చిన వారికి సత్కారం చేసేదాకా ప్రతి స్టేట్ కూడా పిల్లలందరికీ, అలాగే క్లాస్ మీ దగ్గర కూడా టెక్నికల్ గా మీరు ఇంకా ఉన్నత స్థాయి చదువు ఉద్దేశంతో క్లాస్ కూడా ఇవ్వడం. సో ఇలా ప్రతి స్టేజ్ కూడా విద్యకు ప్రోత్సాహం ఇస్తూ, విద్యకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు స్పెషల్ గా ఫోకస్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. దీంతో మనం ఎప్పుడు సాధించడం కాదు. జీవితంలో ఎప్పుడు ఏంటంటే ఎక్కడ సాధించాలి, ఇంకా సాధించడానికి చాలా వేస్ ఉన్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పేరెంట్స్ కి, అందరికీ, మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నిజంగా జగనన్న ఆణిముత్యాలు అనే కార్యక్రమం మరి చాలా మంచి కార్యక్రమం ఇది. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో మరి ఈరోజు విద్యా విధానంలో తీసుకొస్తున్నటువంటి అనేక మార్పులు, ఈరోజు దేశానికే ఒక రోల్ మోడల్ గా మన ముఖ్యమంత్రి గారు విద్యా విధానంలో తీసుకొస్తున్నటువంటి అనేక విప్లవమైన మార్పులు. ఎందుకంటే పేదరికం అనేది అదే కాకుండా విద్యార్థులందరూ కూడా వాళ్ళ చదువు కంటిన్యూ కావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఈ అమ్మఒడి అన్న ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ లేకుండా ఈరోజు 4 నేడులో కూడా పాఠశాలలు ఎంతో మరి కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా లేవు, గవర్నమెంట్ పాఠశాలలు. ఎందుకంటే మరి హై స్కూల్స్ నుంచి, స్కూల్స్ నుంచే వాళ్ళు ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటేనే పిల్లలు మానసికంగా కూడా బాగా చదువుకొని ముందుకు వస్తారని ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు 4 నేడులో కూడా పాఠశాలను కూడా మంచిగా రూపురేఖలు తీర్చిదిద్ది మరి విద్యార్థులకు ఎన్నో వసతులు కల్పిస్తూ తీసుకున్నటువంటి ఎన్నో మార్పులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం రాజోలులో విద్యార్థి అమర్నాథ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మంత్రి జోగి రమేష్ భరోసా ఇచ్చారు. జరిగిన దుర్ఘటన పట్ల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర్నాథ్ అక్కకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇళ్ల స్థలం కూడా ఇస్తామని తెలిపారు. విజయవాడలో జరిగింది ఆ విధంగా ఏ విధంగా అయితే ఫాస్ట్ ట్రాక్ ద్వారా మనం తొందరగా స్పీడ్గా సత్వరం న్యాయం జరిగే విధంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విచారణ జరిపి అందులో బాగా ఉన్నటువంటి కొత్తకి చట్ట ప్రకారం ఎలాంటి ప్రజల్లో కొంత పథకాన్ని శిక్ష పడుతుంది. అందుకు అనుమానం లేదు. దాంట్లో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మాట అయిపోయింది. దానిలో ఇంకా ఎవరో ఏదో చెప్పినా కానీ మీరు ఎవరో దాని మీద నమ్మాల్సిన అవసరం లేదని మేము చెప్తున్నాం. ప్రసాద్ నా మొబైల్ మొబైల్ కొంచెం బ్యాక్ ఉన్నాను. సార్ ఇటు చూపించాడు సార్. సార్ మీరు పక్కన ఉండండి సార్. మీరు పక్కన ఉండండి సార్. నిన్న మధ్యాహ్నానికే 10 లక్షల రూపాయలు. నిన్న 1 గంటల చెక్ వచ్చేసినామా. దీన్ని జాగ్రత్తగా మనిషినైతే మనం చూసుకోవాలి కాబట్టి జగనన్న మాత్రం నీతో పాటు ఉంటాడు, నీ కుటుంబానికి అండగా ఉంటాడు, మోపిదేవాన్ని ఉంటాడు. నువ్వు ఎక్కడా కూడా భయపడాల్సిన పని లేదు. అమ్మాయిని బాగా చదివించు, గుణవంతురాలు బాగా చదువుకుంటూ చదివించు, మంచి ఉద్యోగం చేస్తే మేమందరం కూడా తోడు. ఎస్ఐ కావాలన్న పట్టుదల కూడా ఉందంటుంది కాబట్టి నన్ను కూడా చేయమ్మా. నా మొబైల్ అంటూ పెట్టండి అన్న. సార్ నేను రావాలి. 1200 మంది విద్యార్థుల బలిదానంతో తెలంగాణను సాధించుకున్న తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, బీసీ సంక్షేమ భవనాలు సొంతంగా వస్తాయనుకుంటే సీఎం కేసీఆర్ పనికిమాలిన నిబంధనలు పెట్టి విద్యార్థుల పొట్టకొడుతున్నారని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ మండిపడ్డారు. హైదరాబాద్ విద్యానగర్లో బీసీ విద్యార్థుల నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఇబ్బందులు పెడుతున్నారని, ఫీజుల బకాయిలు 500 కోట్లు ఉన్నా సీఎంకు గుర్తుకు రావడం లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ 5,000 కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, సొంత భవనాలు, ఆన్లైన్ పద్ధతిని తొలగించకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. నిరాహార దీక్షకు బీసీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, ఉస్మానియా యూనివర్సిటీ సంఘాల విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి మద్దతు తెలిపాయి. కార్యక్రమంలో బీసీ అధ్యక్ష, కార్యదర్శులు, నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ఫీజు రియంబర్స్ మాకు వస్తాయి అనుకున్నాం, మా సంక్షేమ హాస్టల్ సొంత భవనాలు వస్తాయి అనుకున్నాం. అది రాకపోగా 10,000 నిబంధనలు పెట్టి మా పొట్టగొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు స్కై ఓవర్ కట్టడానికి నిధులు ఉంటాయి, ఫ్లైఓవర్లు కట్టడానికి నిధులు ఉంటాయి, సీఎం క్యాంప్ ఆఫ్ కట్టడానికి నిధులు ఉంటాయి, సెక్రటరీ కట్టడానికి నిధులు ఉంటాయి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫ్ కట్టడానికి నిధులు ఉంటాయి. కానీ సంక్షేమ భవనాలు, సొంత భవనాలు కట్టడానికి నిధులు ఉండవు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూసుకుంటే 10 తరగతి కూడా పాస్ కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితాన్ రెడ్డి గారు పెట్టింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంబటే ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టరో వాళ్ళని బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకో విషయానికి వస్తే సంక్షేమ హాస్టల్ ఒక్కొక్క సొంత భవనం, బీసీ అధికారులకి సంక్షేమ హాస్టల్ ఒక్కొక్క సొంత భవనం ప్రభుత్వం నుంచి మాట చేత కాదు, కానీ ఉన్న సంక్షేమ హాస్టళ్ళకి ఆన్లైన్ సిస్టమ్ పెట్టడానికి చేత అవుతుంది. మీకు అధికారులకి సిగ్గుండా ఇంత అధికారులకు చేరం ఉండాలి. ఆన్లైన్ సిస్టమ్ వచ్చి అన్ని విద్యార్థులు ఎక్కడెక్కడ జిల్లాల నుంచి వచ్చి ఇబ్బంది పడతా ఉంటే మీరు ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పి కొత్త నిబంధనలు తీసుకొస్తా ఉన్నారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఏమో 5,000 కోట్లు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. 5,000 కోట్లు పెండింగ్ ఉంటే మరి ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగులు అందరూ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా
ఆ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఆ యాజమాన్యాలు ఏమో సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు, యాజమాన్యాలు ఏమో మాకు ఫీజు రియంబర్స్మెంట్ గత 3-4 సంవత్సరాలుగా రావట్లేదు అని వాళ్ళు వాపోతారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విద్యార్థులు ఒక పిట్టలు రాలిపోయినట్టు ట్రిపుల్ కావచ్చు, మరి నారాయణ కాలేజీలో కావచ్చు, కార్పొరేట్ కాలేజీలో పిట్టలు రాలిపోయిన రాకపోతే చిగ్గులేని రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద ఉత్సవాల పేరుతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఖజాన్ని లూటీ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. ఇప్పుడు అన్ని విద్యార్థి సంఘాలతోటి ఇప్పుడు మాకున్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు సొంత భవనాలు ఈ ఆన్లైన్ సిస్టమ్ తొలగించకపోతే అన్ని విద్యార్థి సంఘాలతో కలుపుకొని రాష్ట్రం అగ్నిగుండం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం రాజోలు గ్రామంలో విద్యార్థి అమర్నాథ్ సజీవ దహన ఘటనతో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు టి రమ్మాదేవి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించి కేసు త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా పోలీసులు కృషి చేయాలని కోరారు. ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇస్తే సరిపోదని, చనిపోయింది విద్యార్థి అని, తండ్రి లేని ఆ కుటుంబాన్ని తల్లి కష్టపడి కూలి పనులు చేసి చదివిస్తోందని అన్నారు. ఎటువంటి భూమి లేదని, కుమారుడిపై చాలా భవిష్యత్తు ఊహించుకున్నారని, కనుక ఆ కుటుంబ పోషణకు భూమి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, చాలా చోట్ల దాడులు, హత్యలు, మానభంగాలు జరుగుతుంటే వాటి వెనకాల అధికార పార్టీ నేతల అండదండలు ఉంటున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం తెచ్చామని, శిక్షలు వేస్తున్నామని, బాధితులను ఆదుకుంటామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యుడు సిహెచ్ మణిలాల్, నాయకులు కె శరత్ బాబు, వి వెంకటరామయ్య, పి మనోజ్, బి సుబ్బారావు, కె గోపి, కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. పైగా ఒంటరి మహిళ మాధవి భర్త చిన్నప్పుడే చనిపోయి చిన్న బిడ్డల్ని కష్టపడి పెంచుకొని వాళ్ళని చదివించుకొని పైకి తీసుకురావాలని చెప్పేసి కుటుంబం అండతో ఉంటున్నటువంటి ఒంటరి మహిళ. మన రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఒంటరి మహిళలకు ఏ రకమైనటువంటి రక్షణ లేని పరిస్థితుల్లో దుండగులుగా ఉన్నవాళ్ళు, రౌడీ గ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి అరాచక శక్తులు ఇలాంటి కుటుంబాలని టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయనగరంలో 2 పిల్లల తల్లిని ఇంట్లోకి వచ్చి రేప్ చేసినటువంటి ఘటనలను మనం చూసాము. ఈ ఒంటరి తల్లులకి రక్షణ ఏమిటి అనేటటువంటిది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ అంగన్వాడీ ఉద్యోగం ఇస్తామని చెప్పినట్లు నేను పత్రికల్లో చూశాను. అది సరిపోదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పాపని చదివించాల్సిన అవసరం ఉంది. ఆ పాప చదువుకి, సంపూర్ణమైనటువంటి చదువుకి ప్రభుత్వం బాధ్యత వహించాలా, ఆ రకమైనటువంటి హామీ ఇవ్వాలా. ఆ రకంగా ఆ అమ్మాయికి చదువుకి సంపూర్ణమైన బాధ్యత వహించడమే కాకుండా ఆ అమ్మాయి చదువుకున్నంత వరకు చదివించి పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చేటటువంటి దానికి 14 సంవత్సరాల నుండి 15వ సంవత్సరంలోకి వచ్చినటువంటి అమర్నాథ్ని అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేయడం, పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేటటువంటిది మనుషులుగా మనం ఊహించలేనటువంటి పరిస్థితి. ఇలాంటి దుర్మార్గాలు ఎందుకు జరుగుతున్నాయి అనేటటువంటి దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. డీజీపీ చెప్తాడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా కాపాడబడుతున్నాయని చెప్పేసి చెప్తారు. ఈరోజు సాక్షి పత్రిక చూస్తే సాక్షి పత్రికలో కూడా చాలా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుంది, శిక్షలు పడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిపిఎం పార్టీగా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేసులో తక్షణం ఫాస్ట్ ట్రాక్కి ఆదేశించాల్సిన అవసరం ఉంది. వితిన్ 2 months ప్రభుత్వం చెప్పింది దిశ చట్టం ద్వారా మేము 21 రోజుల్లో శిక్ష వేస్తామని చెప్పేసి చెప్పారు. అది కేంద్ర ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కి మీకు ఎవరి అనుమతి అవసరం లేదు, మీరు ఫాస్ట్ ట్రాక్ కి ఆదేశించాలని చెప్పేసి. అలాగే ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరుబండలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో 100 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. వీరికి ఆయన సాదరంగా స్వాగతం పలికారు. పార్టీ నాయకులు తన్నో ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోసిన్ జహూర్, ముఖీం, సమీర్, సయ్యద్, హుస్సేన్, ఉద్దీన్ తదితరులు బీఆర్ఎస్ లో చేరిన వారిలో ఉన్నారు. एक मिनट भाई एक मिनट आप इधर राइट 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 राइट
చెప్పాలా నెట్కో స్కూల్ దాటిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది వచ్చేసింది బాడీ ఉన్నాయి రైట్ వినికిడి భాషా సమస్య కలిగి ఉన్న వారిని గుర్తించి వారికి చికిత్స అందించడానికి సామాజిక సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆలీ యువ జాతీయ భాషణ శ్రావణ దివ్యాంగ జన సంస్థ పనిచేస్తోంది. 1986లో సికింద్రాబాద్ మనో వికాస్ నగర్లో స్థాపించిన ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తోంది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం వినికిడి భాషణ సమస్యలు కలిగి ఉన్న వారిని గుర్తించి వారికి చికిత్స అందించడం, అవసరమైన పరికరాలను అందించడం, విద్యా సంబంధిత విషయాలలో అవగాహన కల్పించడం, వారికి పునరావాసం కల్పించడం కోసం ఈ సంస్థ కృషి చేస్తోందని డైరెక్టర్ బి శ్రీనివాసరావు, అకాడమిక్ ఇన్ఛార్జ్ డాక్టర్ కె శ్రీదేవి తెలిపారు. వినికిడి భాషల సమస్య ఉన్నవారికి శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగుల కోసం ఈ సంస్థ 2023-24 విద్యా సంవత్సరానికి ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టిందని వారు తెలిపారు. ఈ కోర్సుల ద్వారా నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు పొందడమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ ప్రత్యేక కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్ను సంస్థ విడుదల చేసిందని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు నోటిఫికేషన్ను చదవాలని కోరారు. పనిచేయటకు అవకాశాలు కలదు. మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ రకమైనటువంటి కోర్సులు చేయటకు మంచి అవకాశాలు కలవు. దీంతో పాటు మన దగ్గర మాస్టర్స్ ఇన్ ఆడియాలజీ కోర్స్ కలదు. ఎవరైతే BASLP కోర్స్ చేసి ఉంటారో వారికి MSc ఆడియాలజీ కోర్స్ నందు కోర్స్ చేయటకు అవకాశాలు పొందుటకు అర్హులు. వీరు కూడా 50% మార్కులు BASLP కోర్స్ చేసినట్లయితే వారు కూడా MSc ఆడియాలజీ కోర్స్ చేయవచ్చు. ఇదే కాకుండా ఏంటంటే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వినికిడి లోపం కలిగినటువంటి వారు ఉంటారో మరియు భాషణ సమస్యలు, ఇదే కాకుండా ఇతర భాషణకు సంబంధించి ఇంకా ఇతర సమస్యలు ఎవరైతే నత్తి, ఇంకా ఫ్లూయెన్సీ ప్రాబ్లమ్స్, పిచ్ సమస్యలు, ఇలాంటి సమస్యలు కలిగినటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా సరైనటువంటి చికిత్స చేయటం ద్వారా, వారికి సేవలను అందించడం ద్వారా సమాజానికి దోహదపడడానికి సంబంధించిన SC, ST అండ్ PWD విద్యార్థులకు ఉన్నట్లయితే వారు కూడా ఈ కోర్స్ చేయడానికి అర్హులు. ఈ కోర్సుతో పాటు మనకి బ్యాచిలర్స్ స్థాయిలో మీన్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటాం దీన్ని, బ్యాచిలర్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. సో ఈ కోర్స్ కూడా డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు 50% మార్కులు ప్లస్ SC, ST, PWD కేటగిరీలో 45% మార్కులు కలిగి ఉన్నట్లయితే ఈ కోర్స్ చేయడానికి అర్హులు. వీరందరినీ మనం ప్రత్యేక ఉపాధ్యాయులుగా చెప్తారు. వీరికి సమగ్ర శిక్ష కార్యక్రమాలు ఉన్నాయి కదా, మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి సమగ్ర శిక్ష కార్యక్రమం నందు మినిమం వీరికి 25,000 వేతనంతో ఉపాధి అవకాశాలు కలవు. ఇదే కాకుండా మనకి బ్యాచిలర్స్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీ కోర్స్ కలదు. ఈ కోర్సు ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసి 50% మార్కులు కలిగి ఉండి ఇంటర్ నందు MPC లేదా BIPC గ్రూపులు కలిగినటువంటి వారికి కూడా ఈ కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కోర్స్ చేసిన పిదప వీరు ఆడియాలజిస్ట్గా, స్పీచ్ పెథాలజిస్ట్గా పనిచేయటకు అవకాశాలు కలదు. మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఈ రకమైనటువంటి కోర్సులు చేయటకు మంచి అవకాశాలు కలవు. దీంతో పాటు మన దగ్గర తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. వారం రోజుల క్రితం వైజాగ్ లో అవుట్డోర్ షూటింగ్ నుండి హైదరాబాద్ వచ్చిన ఆయన అప్పటి నుండి అనారోగ్యంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఉదయం ఇంట్లో రక్త విరోచనాలు చేసుకున్న ఆయనను గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఆయనను కాపాడడానికి వైద్యులు శతవిధాల ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. సోమవారం 5 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సుమారు 1500కు పైగా చిత్రాలకు ఆయన కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు.
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుధామయు పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ అట్టల కంపెనీలో మంటలు చెలరేగాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కావడంతోనే మంటలు అంటుకున్నాయంటూ స్థానికులు తెలిపారు. Hello, 1 2 3 4 5 6 7 8 9. Hello, mic check. Hello. Paper. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల వలన ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, అధికార పార్టీ నేతలు సొంత ప్రయోజనాలు ప్రగల్భాల కోసం మాత్రమే ఉత్సవాల పేరును ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బోడుప్పల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఎన్నో కాలనీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని పట్టించుకునే నాదుడే లేడని అన్నారు. ప్రజాధనాన్ని వృధా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఫెడరేషన్ తరపున ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు చెంచల నరసింహరావు, వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్, కార్యదర్శి రామకృష్ణ, నరేష్, జాబీర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు దావతులు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్ సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉత్సవాలు ఏదైతే జరుపుకుంటారో దానిపైన మేము స్పందించదలుచుకున్నాం. బోడుప్పల్కి సంబంధించి దశాబ్ది ఉత్సవాలు ప్రతి కార్పొరేటర్ ఆయన పరిధిలో నిర్వహించుకుంటా ఉన్నారు. దశాబ్ది ఉత్సవాలు మనం ఏదైనా సాధించి ప్రజలకు మంచి చేస్తే జరుపుకోవాలి. ఇప్పుడు బోడుప్పల్ కార్పొరేషన్ పరిస్థితి చూస్తే రోడ్లు, ప్రధాన రోడ్లు 4 రోడ్లు చిల్కానగర్ నుండి ఇప్పుడు బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ నుండి చిల్కానగర్ వరకు, మళ్ళీ బోడుప్పల్ అంబేద్కర్ స్టాచ్యూ నుండి మల్లాపూర్ వరకు, అదేవిధంగా బొల్లిగూడెం రోడ్డు, చెన్నైచర్ల రోడ్డు మరీ దయనీయంగా తయారైంది. సుమారు మా ఫెడరేషన్ నుండి చాలాసార్లు మెమోరాండాలు ఇచ్చినాం. సాక్షాత్తు మేయర్ గారికి కూడా మేము ఇచ్చినాం మెమోరాండం. దానిపైన స్పందన లేదు. కానీ మేమేదో సాధించడం, మేమేదో ఒరిగి పడేసినాం అనే చందంగా
ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయనీయంగా ఉంది. మీరు ఖచ్చితంగా దీని పట్ల మీరు ఒక్కసారి దృష్టి పెట్టి మీరు అభివృద్ధి పదంలో నడపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పినా కూడా దున్నపోతు మీద వాన కొట్టినట్టే చేసి ఈ కార్పొరేషన్ బోడుపల్ కార్పొరేషన్ 10 ఏళ్ళు ఎంతకు తీసుకుపోయి మరీ భ్రష్టు పట్టించే అంశంలో ముందు వీళ్ళంతా పాలక మండలి అందరూ కూడా. కాబట్టి మేము దీన్ని మీడియా ముఖంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకు సూచన ఏంటంటే భవిష్యత్తులో ఈ రోడ్ల పైన కానీ కార్పొరేషన్కి సంబంధించిన డెవలప్మెంట్ విషయమైన పైన కానీ కూడా మాకు విసుకెత్తిపోయింది. కార్పొరేషన్ల మేయర్ గారికి ఇచ్చి కమిషనర్కి ఇచ్చి కమిషనర్ టైంకు రాదు, ఆఫీసర్లు చక్కగా పనిచేయరు. మున్సిపాలిటీలో ఇప్పటికైనా మన రోడ్లన్నీ బాగు చేయించి పార్కులకు అన్నిటికీ ప్రహరీ గోడలు కట్టించి చెరువులను కూడా అన్నిటినీ నీటితో ఉండేలాగా చేస్తూ అన్నీ బాగా చేయాలని నేను ఈ సందర్భంగా ఫెడరేషన్ తరఫున కోరుతా ఉన్నాం. ఒకవేళ ఇదే అక్రమాలు మీరు ఇట్లనే జరిపించుకుంటూ పోతుంటే మేము చూస్తూ ఊరుకోం, తప్పకుండా మీ కార్యాలయాలను ముట్టడిస్తాం అని మేము హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఒక దినపత్రికలో విలేకరిగా విధులు నిర్వహిస్తున్న ముల్లా నిజాం తండ్రి రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దివంగత ముల్లా అన్వర్ బాషా జ్ఞాపకార్థం చాగళ్లమరి మండలం నాగళ్లపాడు గ్రామ సమీపంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆటో వాసు, సుభాష్, ఒక దినపత్రిక విలేకరి రాధికా తదితరులు పాల్గొన్నారు. అప్పు కొంచెం అప్పడం అట్లా పెట్టుకొని గాలికి ఎగిరిపోతుంది. పొడి చేసి దాంట్లో వేసుకో గిన్నెలో, అది బాగుంటుంది. తీసుకుపో అవి నువ్వు రా తీసుకో పెట్టు ఉండవలే పప్పు మూడి ఇదంతా మళ్ళీ మీకు అనుకునే కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన సీఎం జగన్. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున వెల్లడి. విద్యార్థి అమర్నాథ్ కుటుంబానికి ప్రభుత్వం అండ. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, మంత్రి జోగి రమేష్ భరోసా. ఫీజు రియంబర్స్మెంట్ ఆన్లైన్ పద్ధతిని తొలగించుకుంటే పెద్ద ఎత్తున ధర్నా. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ హెచ్చరిక.
విద్యార్థి అమర్నాథ్ సజీవ దహన కేసును ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారించాలి. సిపిఎం ఏపీ కార్యదర్శి వర్గ సభ్యురాలు రమాదేవి డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.